కూలీ వర్సెస్ వార్ 2 ప్రీ బుకింగ్స్లో ఏ సినిమా సత్తా చాటుతుంది, ఏ సినిమా ఎక్కువగా బుకింగ్స్ని డ్రాస్ని రాబట్టింది అని చెప్పేసి ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో మరి ఎప్పటి నుంచో కూడా ఇది ఒక అలవాటు అనమాట. ఏదైనా కొత్త సినిమా వస్తున్నప్పుడు ఆ సినిమాకి ప్రీ బుకింగ్స్లో ఎంత గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మా హీరోకి ఎక్కువ వచ్చాయి, మా సినిమాకి ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. మరి ఈ సత్తా ఏ విధంగా ఉంటుంది, ఈ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనము ఒక దసరా కానీ, దీపావళి కానీ, లేకపోతే సంక్రాంతికి ఈ యొక్క 3 సందర్భాల్లో ఒక స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఒకే రోజు రావడం కానీ, కాంపిటీషన్ హైగా ఉండడం కానీ చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ లేని విధంగా ఆగస్టు 14th కూడా ఒక పాన్ ఇండియా రేంజ్ సినిమాలు, బడా హీరోల సినిమాలు ఒకేసారి తలబడుతున్నాయంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం చాలా పోటాపోటీగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవైపు ఏమో వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, ఇంకోవైపు కూలీ. ఆ సినిమాలో చూసుకుంటా ఉంటే స్టార్ కాస్టింగ్ చాలా పెద్దగానే ఉంది. మన రజనీకాంత్ గారు హీరో గారు, మన కింగ్ నాగార్జున గారు విలన్ రోల్గా చేస్తున్నారు ఫర్ ది ఫస్ట్ టైం లాంగ్ లెంత్గా. అదేవిధంగా ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు గెస్ట్ రోలు, శృతి హాసన్, సో ఇంతమంది ఉన్నారు. సో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకి చాలా హైప్ అనేది, బజ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో మరి వార్ 2కి ఆటోమేటిక్గా సెకండ్ పార్ట్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదేవిధంగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడ వైపు కూలీ సినిమాకి ఆటోమేటిక్గా అంటే ఎలాంటి ప్రమోషన్స్ లేకున్నా కూడా ఇంత స్టార్ కాస్టింగ్ని బట్టి మంచి బజ్ అనేది ఏర్పడింది. మరి ఇప్పుడు ప్రీ బుకింగ్స్లో ఏ సినిమా ముందంజలో ఉంది, ఏ సినిమా సత్తా చాటుతుందంటే ఆటోమేటిక్గా మనకు కూలీ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి కూలీ సినిమా ఇప్పటి వరకు మనం చూసుకుంటా ఉంటే 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఓన్లీ ప్రీ బుకింగ్స్లోనే. మరి ఇంకొక వైపు వార్ 2కి కొంచెం లేట్గా బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయడం వల్ల 20 కోట్ల గ్రాస్ వరకు ఇంకా ఉంది ఇక్కడ వార్ 2 సినిమా. కూలీ సినిమా మాత్రం ఖచ్చితంగా మౌత్ టాక్లో కావచ్చు, సినిమా బజ్ విషయంలో కావచ్చు, కొంచెం హై ఎక్స్పెక్టేషన్ విషయంలో కావచ్చు, ఆఖరికి ప్రీ బుకింగ్స్లో కూడా కూలీ సినిమానే ముందు కనిపిస్తుంది. మరి చూడాలి, మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఎంత ముందంజలో ఉన్నా కూడా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా అతలాకుతలం అయ్యి ఉండొచ్చు. మనము చూస్తూ ఉంటాం కొన్ని పెద్ద సినిమాలు, పెద్ద హీరోలను పెట్టి బడా బడ్జెట్ను పెట్టి సినిమాలు తెరకెక్కించినా కూడా మనకు రిలీజ్ అయిన తర్వాత తలకిందులు అయిపోతూ ఉంటాయి. సో అక్కడ మనం ఏ సినిమాని కూడా ముందుగానే హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది అని చెప్పలేం. బట్ ఇక్కడ ప్రీ బుకింగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూలీ సినిమా మాత్రం సత్తా చాటుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది రజనీకాంత్ గారు కాబట్టి. రజనీకాంత్ గారికి ఆయన స్థాయిని కావచ్చు, ఆయన యొక్క యాక్టింగ్ లెవెల్స్ని కావచ్చు, ఆ యొక్క యాటిట్యూడ్ని కావచ్చు, ఇంకా ఎవ్వరు కూడా ఆయన్ని సరిసమానంగా దాటలేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఆయన చేసిన ఏ సినిమా అయినా కూడా ఎంత వరల్డ్ వైడ్గా సూపర్ డూపర్ హిట్ కొడుతుందో, మరి ఆయన యొక్క రేంజ్కి ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకు వరల్డ్ వైడ్గా ఎంత మంచి క్రేజ్ ఉందని చెప్పేసి. ఓవర్సీస్ నుంచి కూడా రజనీకాంత్ గారి సినిమాకి చాలా భారీగా రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రీ బుకింగ్స్లో మాత్రం వార్ 2 కన్నా కూలీ సినిమానే చాలా చాలా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు.